వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. దాదాపు ఏడాది తర్వాత గుడివాడ గడ్డపై కొడాలి ఎంట్రీ. అదేంటది? గుడివాడ అంటే కొడాలని అడ్డా అనుకున్నారు అందరూ. ఆయన అడ్డా మీద ఏడాది తర్వాత ఆ గడ్డ మీద అడుగు పెట్టడం ఏంటనుకున్నారా? అవును, అధికారం ఉన్నప్పుడు ఎవరైనా సరే తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా, బడాయి మాటలు మాట్లాడినా అధికారంలో ఉన్నంతసేపే. అధికారం పోయిన తర్వాత తొడ కొట్టేవాడు, మీసం తిప్పేవాడు నిజమైనటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటీషియన్ అనుకోవాలి. అయితే కొడాలి నాని గారి విషయానికి వస్తే 2004లో మొదటిసారి ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. 2009లో మళ్ళీ రెండవసారి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు. అంటే 2004 నుంచి 2019 4 ఎన్నికల వరుసన కొడాలి నాని గారు ఎమ్మెల్యేకి గెలిచారు. 20 సంవత్సరాలు గుడివాడ గడ్డ మీద ఏకఛత్రాధిపత్యం వహించిన నాయకుడు కొడాలి నాని. సో కాబట్టేనేమో ఆయనకు విపరీతమైనటువంటి గర్వం పెరిగిపోయింది. దమ్ముంటే చంద్రబాబును రమ్మను, నా మీద పోటీ చేయమను. దమ్ముంటే లోకేష్ని రమ్మను, నా మీద పోటీ చేయమను. ఎవడైనా రాని, నా మీద పోటీ చేయండి, నన్ను ఓడించండి అని ఆయన ఓడిపోయేంత వరకు నన్ను ఓడించండి అని చెప్పేసి పెద్ద ఎత్తున కోరుకున్న వ్యక్తి ఆయనే. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి అత్యంత దైనందనీయంగా ఉందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా పాస్ట్. అప్పట్లో ఆయన ఆరోగ్యం కూడా బాగుండేది, ఆయన ఒక మాస్ ఫాలోయింగ్ ఉండేది, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కాబట్టి మరి ఆయనకి గుడివాడలో ప్రజల్లో మంచి పట్టు ఉంది. అయితే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా కేవలం 5 ఏళ్ళే ఉన్నారు. ఎందుకంటే 2004, 2009లో ఆయన గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు. సరే 2014లో ఆయన గెలిచినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, 2.5 సంవత్సరం మంత్రిగా ఉన్నారు. అయితే అలాంటి కొడాలి నాని గారు 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి వెనిగండ్ల రాము గారి చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. ఒక ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము గారు వచ్చి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి, కొడాలి నాని గారు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన ఏడాది కాలంగా గుడివాడ గడ్డ మీద అడిగే పెట్టలేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని రోజు కనీసం ఇద్దరిని 5-5 సార్లు తిట్టేవాడు. ఆయన షెడ్యూల్ రాసుకున్నారేమో కానీ ఖచ్చితంగా రోజు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టాలి, ఆ తిట్టినటువంటి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారు పంపించాలి అనేటువంటి ఒక షెడ్యూల్ ఏమైనా ఉందేమో తెలియదు. కానీ ఆయన మాత్రం దానికి తగ్గట్టుగానే పనిచేసేవాళ్ళు. అయితే ఆయన ఓటమి తర్వాత ఆయన కాస్త భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వైకాపాలో ఆయనలాగా రెచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం లోపలేసింది, వారందరి అహంకారాన్ని దించింది, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. మరి మనం వల్లభనేని వంశీ గారిని చూస్తే 100 రోజులు పైగా జైలు జీవితం గడిపారు, రిమాండ్ ఖైదీగా ఉండి ఆరోగ్యం బాగలేక నిమిషానికి 10 సార్లు దగ్గుతూ మరి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, 20 కేజీలు బరువు తగ్గిపోయి. అవన్నీ చూసి భయభ్రాంతులకు గురయ్యారు కొడాలి నాని గారు. అందులోనే ఆయనకి ఇటీవల కాలంలో మరి గుండెకి శస్త్రచికిత్స జరిగింది. సో చాలా వీక్గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన గుడివాడలో మళ్ళీ ఎందుకు అడుగు పెట్టారనుకుంటున్నారు అనేది, గుడివాడ వచ్చి మళ్ళీ పొలిటికల్గా అక్కడి నుంచి ఏదో శాసిద్దాము, లేకపోతే గుడివాడ వచ్చి మళ్ళీ ఏదో స్టేట్మెంట్లు ఇద్దామని కాదు. ఆయనకి తప్పనిసరి పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు గుడివాడ వచ్చారు. గుడివాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారికి చెందినటువంటి ఒక వస్త్ర దుకాణం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున దాడి జరిగింది ఆ దుకాణం మీద. ఆ దుకాణం మీద దాడి జరిగినటువంటి కేసులో కొడాలి నాని గారు కూడా ముద్దాయిగా ఉన్నారు. ఇప్పటికే ఆ దుకాణం మీద దాడి చేసినటువంటి నిందితుల్లో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. ఆ 16 మంది కూడా కొడాలి నాని గారు చెబితేనే మేము దాడికి వెళ్ళామని చెప్పేసి పోలీసులకి విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు పోలీసులు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కొడాలి నాని గారు చెప్పారండి, రావి వెంకటేశ్వర గారు చెందిన వస్త్ర దుకాణం మీద దాడికి వెళ్ళమని, కాబట్టే మేము వెళ్ళాము, మాకు తెలియదు, మాకు ఎలాంటి సంబంధం లేదు బాబోయ్, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు విచారణ సమయంలో చెప్పారు. మరి పోలీసులు అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు నాని గారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయబోతున్నారు ఆ కేసులో. ఆయన్ని ఆ కేసులో అరెస్ట్ చేయకుండా ఆయన బెయిల్ కోసం అప్లై చేశారు. సో హైకోర్టుకు అప్లై చేస్తే మరి హైకోర్టు ముందు కింద కోర్టుకు వెళ్ళమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినట్టుంది. సో ఇప్పుడు ఆయన గుడివాడ కోర్టుకి బెయిల్ కోసం, గుడివాడ కోర్టుకి అటెండ్ అవ్వడం కోసం గుడివాడలో అడుగుపెట్టారు. అంటే చాలా కాలం తర్వాత, సంవత్సర కాలం తర్వాత
తన అడ్డాగా భావించిన గుడివాడలో అడుగు పెట్టడానికి బిక్కుమంటూ భయంతో గడిపారు కొడాలి నాని గారు. ఎక్కడా కూడా ఆయన ముఖంలో చిరునవ్వు లేదు, ఎక్కడ ఒక స్టేట్మెంట్ లేదు. ఆయన దగ్గరికి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు వచ్చారు, వైసీపీ శ్రేణులు వచ్చారు కలవటానికి. అన్నా మా పరిస్థితి బాగాలేదు, మాకు ఇబ్బందిగా ఉందని. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఆయన భరోసా ఇవ్వలేకపోయారు. మీరేం బాధపడమాకండి, మీకు నేనున్నాను, రేపు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, నేను మళ్ళీ ఎమ్మెల్యేని అవుతున్నారు, మంత్రిని అవుతున్నారు, చంద్రబాబు గారి సంగతి తేలుస్తా, లోకేష్ సంగతి తేలుస్తా అని ఆయనే మాట్లాడలేకపోయారు. అసలు పర్సనల్గా కూడా వారికి ఒక హామీ ఇవ్వలేకపోయాడు. సరే మీడియాలో స్టేట్మెంట్లు అంటే ఆయన పాపం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేవాడు, అది పక్కన పెడితే ఇప్పుడు కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఒక పక్క ఆరోగ్యం సహకరించట్లేదు, మరొక పక్క ఇప్పుడు ఈ కేసులో తనను అరెస్ట్ చేయడం కోసం కాచు కూర్చున్నారు పోలీసులు. ఆయన మరి అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు బెయిల్ కనుక ఆయనకి ముందస్తు బెయిల్ కనుక తిరస్కారం జరిగితే కొడాలి నాని గారు అరెస్ట్ ఖాయం. ఆయన అరెస్ట్ చేస్తారు, రిమాండ్లో ఉంచుతారు. వల్లభనేని వంశీ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కొడాలి నాని గారిని కూడా అన్ని ఇబ్బందులు పెడతారు. ఆయన పడాల్సిందే తప్పదు. ఎందుకంటే కక్ష కట్టిన వాళ్ళు ఆ విధంగా కట్టారు, పంతం పట్టిన వాళ్ళు ఆ విధంగా పట్టారు. తెలుగుదేశం నుంచి విపరీతమైన ప్రెజరు పార్టీ అధిష్టానానికి. పొద్దున్న లేస్తే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అమ్మ నా బూతులు తిట్టాడు కొడాలి నాని. మీరు ఎందుకు కొడాలి నానిని వదిలిపెడుతున్నారు, ఎందుకు వదిలిపెట్టారు, ఎందుకని అరెస్ట్ చేయట్లేదు, ఆయన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా, ఏమైనా లాలూచి పడ్డారా అని చెప్పేసి ఏకంగా అధిష్టానానికి చెందినటువంటి కొంతమంది పెద్దల్ని, ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంత అగ్రెసివ్ కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎందుకు నానిని వదిలేశారు, నాని దగ్గర ఎంత తీసుకున్నారు మీరు అని చెప్పేసి తెలుగుదేశం క్యాడర్ రివర్స్ అవుతుంది ఈరోజు. సో కాబట్టి ఆ క్రమంలో భాగంగా ఎలాగైనా కొడాలి నానిని తప్పకుండా అరెస్ట్ చేయాలి, ఇష్టం ఉన్నా లేకపోతే నిజంగానే నానితోటి టీడీపీ అధిష్టానం లాలూచి పడిందేమన్నటువంటి ఒక అభిప్రాయం కార్యకర్తల్లో వస్తుందనేటువంటి భయాందోళన టీడీపీ అగ్రనాయకత్వం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా తన సొంత నియోజకవర్గంలో తాను అడుగుపెట్టడానికి భయపడుతూ బిక్కుమంటూ అడుగుపెట్టాడు. అది కూడా బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం. నన్ను అరెస్ట్ చేస్తారనేటువంటి భయం ఉంది, ముందస్తు బెయిల్ ఇవ్వండి, నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఆయన ఏదో కోర్టుకు మొరపెట్టుకుంటున్నట్టయితే తెలుస్తుంది. మరి కోర్టు ఆయన్ని కనికరించి ముందస్తు బెయిల్ కనుక ఇస్తే ఎంతో కొంత సేవ్ అవుతారు కొడాలి నాని గారు. లేకపోతే వల్లభనేని వంశీ గారు పడినన్ని ఇబ్బందులు కొడాలి నాని గారు అయితే ఖచ్చితంగా పడే పరిస్థితి ఉంది. ఆయన పెట్టడానికి చాలామంది కూడా తెర వెనక కాసుకొని కూర్చున్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అయితే ఆయన ఇప్పుడు కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు 100 రోజులు పైగా జైల్లో ఉండి మరి ఆయనకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ అధిష్టానానికి కాళ్ళు గడ్డాలు పట్టుకొని దండాలు పెట్టి వారిని క్షమించమని వేడుకొని కుల పెద్దలందరూ కూడా వారితోటి మాట్లాడుకొని క్షమాపణలు కోరితే మాత్రమే వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు మరి ఆ ప్రచారంలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంతో పక్కన పెడితే ఇప్పుడు కొడాలి నాని గారిని కూడా అదే పరిస్థితి అయితే రేపొద్దున మరి ఈయన కోసం కనీసం మాట్లాడటానికి ఎవరు వస్తారు, ఎవరు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన 1-2 సార్లు మాత్రమే వల్లభనేని వంశీ గారు నోరు జారారు, భువనేశ్వర్ గారి మీద నోరు జారారు, తర్వాత 2-3 సార్లు మాట్లాడారు. ఆయన కన్నా 100 రెట్లు ఎక్కువ ఈయన మాట్లాడాడు. కాబట్టి మరి ఈయనకి కనీసం సహకరించడానికో లేకపోతే మధ్యవర్తి వహించడానికో ఆయన సామాజిక వర్గం నుంచి పెద్దలు అసలు ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనపడుతున్నాయి. కాబట్టి ఈయన కనుక పొరపాటున ఇప్పుడు కనుక రిమాండ్కి వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం పోలీసుల ద్వారా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆయన రిమాండ్లో చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. కాబట్టి ఒకప్పుడు గుడివాడకి మకుటం లేని మహారాజుగా గుడివాడని ఏలినటువంటి కొడాలి నాని గారు ఈరోజు తన సొంత గడ్డ మీదే బిక్కుమంటూ అడుగుపెట్టి కార్యకర్తల్ని కలిసి కలవనట్లు, వారితో మాట్లాడినట్టు అంటిముట్టినట్టు ఉండి ఆయన కోర్టు వ్యవహారాల కోసం ఆయన అయితే గుడివాడ రావటం ఏదైతే ఉందో, ఎంతటి వాడికైనా అహంకారం అనేది భగవంతుడు ఏదో ఒక రోజు దించుతాడు అనేది అయితే నాని గారి ఎపిసోడ్ చూస్తే అందరికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకు అధికారం ఉన్నప్పుడు, మన ఒంట్లో బలం ఉన్నప్పుడు మనం ఇష్టానుసారంగా కనుక మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన శక్తి మనం కోల్పోయిన తర్వాత మనం నిజంగా ఒక దగ్గర చేయి చాసి యాచించాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక సామెత పెద్దోళ్ళు ఏదైతే చెప్పారో దానికి నిదర్శనంగా నాని గారి పొలిటికల్ కెరీర్ ఉందనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో కాబట్టి ఈ కేసులో మరి కొడాలి నాని గారు అరెస్ట్ అనేటువంటి ఎపిసోడ్ మరి ఏ మేరకు వెళ్తుందో, ఆయన కోర్టులో బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ బెయిల్ వస్తే ఇంకో కేసులో ఏమైనా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదా ఇదే కేసులో కొడాలి నాని గారిని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయో వేచి చూద్దాం.